కార్తీక మాసం అమావాస్య తర్వాత రోజు మార్గశిర పాడ్యమి రోజుని పొలి పాడ్యమి అంటారు. ఈ రోజు ప్రవహించే నీటిలో దీపాలు విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తారు. అయితే పొలి స్వర్గం ఈ ఏడాది నవంబర్ 21 శుక్రవారం రోజు వచ్చింది. ఈ నేపథ్యంలో పొలి పాడ్యమి తిథి, పూజా విధానం తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును అంటే కార్తీక అమావాస్య తర్వాత రోజును పొలి స్వర్గం లేదా పొలి పాడ్యమి అంటారు. ఈరోజు మహిళలు తెల్లవారుజామున చెరువులు లేదా నదులలో దీపాలు వదులుతారు, దీపాదానం చేస్తారు. సాధారణంగా ఈ పొలి పాడ్యమి రోజు 30 ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి తొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అనంతరం 3 సార్లు నీటిని చేతులతో తోస్తూ నమస్కరించుకొని పొలి స్వర్గం కథ వింటారు. కార్తీక మాసమంతా శివకేశవుల ఆరాధన, నదీ స్నానాలు, పూజలు, నోములతో సందడిగా గడిచిపోతుంది. ఈ ఏడాది పొలి పాడ్యమి తిథి నవంబర్ 20వ తేదీన ఉదయం 10:30 నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 21వ తేదీన మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్న రోజు పొలి పాడ్యమి జరుపుకోవాలి. కాబట్టి నవంబర్ 21వ తేదీన శుక్రవారం రోజు పొలి పాడ్యమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున భక్తులు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వాళ్ళు పొలి పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈ పొలి పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి పారే నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. పారే నీటిలో దీపాలు వెలిగించలేని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయంకు వెళ్ళి 30 ఒత్తులతో దీపాలు వెలిగించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.